ప్రధానంగా మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకి మొగ్గు అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ప్రధానంగా పోలింగ్ శాతం అలాగే ఇక్కడ ఎవరెవరు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్లో గెలవబోతున్నారంటూ ఇచ్చిన వార్త ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఈ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు చెప్పిన ఇది సేమ్ ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి జయగొట్టింది. దైనిక్ భాస్కరు కాంగ్రెస్కు వైపు, పీపుల్స్ పల్స్ బీజేపీకి, ఎలక్ట్రల్ ఎడ్జు కాంగ్రెస్కు. ఇక్కడ 3 ఇచ్చిండు, ఈ 4 ఇచ్చిండు. ఇందులో 2 కాంగ్రెస్ 2 బీజేపీ. ఎందుకంటే కొంచెం వెలుగు పేపరు తెలుసు కదా, ఎట్లాగో కాంగ్రెస్కు కొంచెం ఫేవర్గా ఉంటుంది. కోర్స్ ఆబ్వియస్ 100%. సో ఇక్కడ ఇవి 2 ఇచ్చిండు. బట్ ఎన్డీఏకి మొగ్గు అనేది ఇది మాత్రం బాగా రాశారు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ హవా. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలో అసలు ఫలితాలు తెలియదు ఎల్లుండే. అది బాగుంది. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు అంటూ బాగా రాశాడు, చాలా ట్రాన్స్పరెంట్గా. సో ఏముంది దాంట్లో ఉన్నట్టు చెప్తారు. అది ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తుంది ఏందనేది వాళ్ళు ఇంకా వీళ్ళు మార్చి రాయడానికి చెప్పడానికి ఏముండదు దాంట్లో. అసలు ఫలితాలు తెలియదు ఎల్లుండే అనేది మాత్రం ఇక్కడ హైలైట్. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఎన్ని చెప్పినా ఏం జరిగినా 23 తారీఖు నాడు ఆ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మనకు టెన్షన్. పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు నుంచి ఇక హడావుడి టెన్షన్. ఇక ఏంటంటే 2020 మ్యాచ్ టైప్ ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ లాగా బెట్టింగ్లు జోరుగుంటాయి. ముఖ్యంగా మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సంబంధించి ముంబైలో చాలా అదిగా ఉంటుంది. ముంబైలో ఈ ఎన్నికల ఫలితాల సంబంధించి బెట్టింగ్లు జోరుగా సాగుతాయి. మరి 23 తారీఖు నాడు ఏం జరగబోతుంది? విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, సెంట్రల్ మహారాష్ట్ర, ముంబై ఈ పరిసర ప్రాంతాల్లో ఓటింగ్ అయితే బాగానే జరిగింది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేరకు ఉన్నది, మరి ఎవరికి ఇక్కడ ఇట్లా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మహారాష్ట్రలో కూటములు ఏర్పడ్డాయి, రకరకాలుగా ఉన్నది. ఒక్కొక్క పార్టీ 2 పార్టీలుగా జీలిపోయింది. ఎవరికి ఓటేయాలో జనాలు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి కొంచెం చూడాలి. మరి జాగ్రత్తగా గమనించాలి ఏం జరగబోతుంది. 23 తారీఖు నాడు ఎవరికి జనాలు పట్టం కట్టారనేది మాత్రం చూడాలి. సో జోరుగానే బెట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ముంబైలో ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల సంబంధించి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుంది. వీళ్ళు చెప్పినట్టు కరెక్టే, అసలు ఫలితాలు తెలియదు ఎల్లుండి, అది మాత్రం గ్యారంటీ పక్కా. ఎందుకంటే ఎల్లుండి తెలితే మనం ఎన్ని చెప్పుకున్నా